వరంగల్లో పెట్రోల్ దాడి ఘటనలో ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. పెట్రోల్ దాడికి ముందు బాధితుడు రాజు దంపతులు అచల ఆఫీసులో సిబ్బందితో గొడవకు దిగారు. తమకిచ్చిన చెక్ బౌన్స్ కావడంతో రాజు దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్టి డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. పదే పదే తిప్పించుకుంటున్నారని అచల చిట్ ఫండ్ సిబ్బందిపై బాధితుడు రాజు దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్ ఫండ్ ఏజెంట్ గణేష్ దంపతుల బెదిరింపులపై అచల సిబ్బందితో వాగ్వాదం జరిగింది. మరోవైపు అచల చిట్ ఫండ్స్ ఆగడాల వెనుక జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రోద్బలం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజాప్రతినిధి అండతోనే అచల చిట్ ఫండ్ యజమాని దాడులకు తెగబడుతున్నారని తెలుస్తోంది. ఖాతాదారుల డబ్బులతో రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి భాగస్వామిగా ఉండటంతో మరింత రెచ్చిపోతున్న చిట్ ఫండ్ యజమాని ఖాతాదారులను భయభ్రాంతులకు గురిచేయడానికి దాడి పథకం పన్నారని పోలీసులు చెబుతున్నారు. నేను ఫోన్ చేసినా కదా నేను నీకు చేసిన ఆయనకు చేసిన అందరికి చేసినా కదా చేసినా కూడా వేయలేదంటే ఏమన్నాడు ఇవాళ మొత్తం పైసలు ఇవ్వాలి, లేకుంటే మీ ఆఫీస్ ఉండదు మీరు ఉండదు చెప్తాను. ఇవాళ మొత్తం పైసలు ఇవ్వాలి, తోడు మీరన్న కావాలి నేనన్న కావాలి. ఇవాళ పోతాను నేను ఇవాళ పైసలు ఇవ్వాలి నాకు అంతే ముచ్చట లేదు. మీరు సత్తనా నేను రావా నాకు అదే ముచ్చట ఎప్పుడు ఇవ్వాలి అంతే. పైసలు మొత్తం మాట్లాడు. నువ్వు డ్యూటీ చేస్తావా మీ పిల్లని డ్యూటీ చేస్తుందా? గణేష్ గారిని పిల్లని ఫోన్ చేసి నైట్ 11 గంటల నుంచి వెళ్ళి 4 గంటల దాకా నాకు ఏం టార్చర్ రా భయ్, ఏం మాట్లాడు నాకు పైసలు ఇప్పిర్రా అని వానికి ఫోన్ చేస్తాం. మన పిల్లని డ్యూటీ చేస్తుందా? వాడు డ్యూటీ చేసిండి ఇక్కడ మన పిల్లని ఫోన్ చేసి రమ్మని ఆఫీస్ గారికి రమ్మని. మరి నీ చెక్ బాన్స్లో పనిచేసినప్పుడు వాని పిల్లని డ్యూటీ చేస్తాడా వాడు డ్యూటీ చేస్తాడా ఏంటిది? ఏం వాడు చిట్టి వేయించింది మీ ఆఫీసులో వేరే ఆఫీసులో. వానికి ఫోన్ చేయి, గణేష్ గారికి ఫోన్ చేయి, ఏజెంట్ గారికి ఫోన్ చేయి, ఏజెంట్ గారికి ఫోన్ చేసి రమ్మని రమ్మను. కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా మీరేమన్నా? నోటికి ఏది వస్తుంది మాట్లాడినా పోయి, నోటికి ఏది వస్తుంది మాట్లాడినా ఇజ్జత్ ఉన్నదా కొంచెమన్నా? ఏమన్నా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమారస్వామి లైవ్లో సిద్ధంగున్నారు. కుమారస్వామి, అచల చిట్ ఫండ్ ఈ నిర్వాహకానికి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి అండగా ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ వలి మొత్తంగా అచల చిట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హనుమకొండ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టిస్తుంది. 17 సంవత్సరాల క్రితం భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లికి సంబంధించినటువంటి పిట్టల రాజు అతని భార్య మానస మొత్తంగా మనం చూస్తున్నటువంటి అచల చిట్స్ లోపల చిట్టి వేయడం జరిగింది. 10 లక్షలకు సంబంధించినటువంటి వేకెన్సీ చిట్టి. దీనికి సంబంధించినటువంటి అచల చిట్స్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో గణేష్ నేతృత్వం లోపల ఇందులో చిట్టి వేశారు. గత జనవరి లోపల చిట్టి కూడా పూర్తి అయిపోయింది. వేకెన్సీ చిట్టి కాబట్టి 2 నెలల్లోనే చిట్ అంతా కూడా పూర్తి చేసి జనవరి లోపల చిట్టెత్తుకునేందుకు మొత్తంగా అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు మొత్తం తిప్పించుకుంటూ మొత్తం 3 చెక్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 3 చెక్స్ ఇచ్చి వీళ్ళందరూ మొత్తం రిమైనింగ్ డబ్బులు ఇవ్వాల్సినటువంటి నేపథ్యం లోపల షూరిటీ లేదని కొద్దిసేపు, అదేవిధంగా దానికి సంబంధించిన డబ్బులు లేదని కొద్దిసేపు తిప్పి ఉండడంతో జనవరి నెలలో ఎత్తాల్సినటువంటి చిట్టి ఇప్పటికి కూడా ఎత్తకపోవడంతో అనేక సార్లు ఈ చిట్ ఫండ్కి సంబంధించినటువంటి యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేకుండా పోయింది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా ఏదైతే చిట్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని ఎవరైతే రాజు అయిన అదేవిధంగా అతని భార్య మానస మొత్తం ఇక్కడ నిలదీయడం అనేది జరిగింది. మొత్తం రాజు 2 నెలల్లోనే 3,40,000 రూపాయలు ఈ సంస్థకు చెల్లించడం అనేది జరిగింది. జనవరి నెలలో డబ్బులు అవసరం ఉండడంతో మొత్తంగా ఇవ్వాలని కోరినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. కనీసం తిరిగి వేసారినటువంటి వీళ్ళు అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో మేము చెల్లించినటువంటి 3 లక్షలైనా మాకు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా అవి కూడా ఇవ్వకుండా టెన్షన్ పెట్టడం అనేది జరిగింది. ఇది టెన్షన్ పెట్టేటువంటి నేపథ్యం లోపలనే నెల రోజుల కింద 1,08,000 రూపాయల చెక్కును ఒకటి ఇవ్వడం, అదేవిధంగా 2,32,000 రూపాయలు ఆగస్టుకి ఇస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ కూడా చేశారు. ఇవి కూడా చెక్ బౌన్స్ కావడంతో విసిగి వేసారినటువంటి దంపతులు ఇద్దరు కూడా ఎవరు రాజు అదేవిధంగా మానస ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపలనే ఆ చెక్ బౌన్స్ విషయంలో కూడా ప్రాపర్గా సమాధానం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన అంటే బాధితుడు తెలుపుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ చిట్స్కి సంబంధించినటువంటి యజమాని ఎవరో సత్యనారాయణను పిలవండి, సత్యనారాయణ పిలిస్తే మేము తేల్చుకుంటామని చెప్పి సంబంధించిన బాధితులు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు కూడా ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు. పైగా ఎవరైతే వాళ్ళకి సంబంధించిన సిబ్బంది గణేష్ ఉన్నాడో గణేష్ని అడుక్కోపోండి అని చెప్పడంతో గణేష్ ఇందులో ఎంప్లాయ్ అయితే అతనికి సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఇప్పుడు దాడికి పెట్రోల్ దాడికి గురైనటువంటి రాజును ఇష్టం వచ్చినట్టు తిట్టడం, అంటే
రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు తనను నానా బూతులు తీస్తుంది, వేధిస్తోంది అని ఈ వేధింపులు భరించలేక ఇక్కడికి వచ్చామని చెప్పి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం సరి అయిన విధంగా వ్యవహరించకపోవడం వల్లనే ఇంత పెద్ద నష్టం జరిగినట్టు మొత్తంగా కూడా బాధితులు చెప్పారు. మొత్తం ఈ పెట్రోల్ దాడి అనేటువంటిది మొత్తం కలకలం సృష్టిస్తుంది. అంటే చిట్టి వేసినటువంటి ఖాతాదారులకు సంబంధించి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకపోవడం, ఇదే విధంగా అచలా చిట్స్కి సంబంధించి అనేక ఆరోపణలు రావడం అనేటువంటిది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ చిట్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈ రకంగా చేస్తుంది, చిట్టికి సంబంధించి ప్రాపర్ అమౌంట్ ఎందుకు రిలీజ్ చేయలేదనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రధానంగా చిట్స్కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో మొత్తం వరంగల్ నగరం చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొత్తం చిట్స్కి సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి అనేక చిట్స్కి సంబంధించింది వెంచర్స్ చేయడం, ఈ వెంచర్స్లో ఉన్నటువంటి ప్లాట్లను తీసుకోవాలని చెప్పి ఈ రకంగా వేధించడం వల్ల చిట్స్కి సంబంధించినటువంటి చిట్ వ్యాపారులకు సంబంధించిన వేధింపులు చాలా ఎక్కువైపోయినాయి. అంటే మొత్తం హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి చిట్ ఫండ్ ఆఫీసుల చుట్టూ బాధితులు ఎక్కువ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అచలా చిట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు కలకలం సృష్టించింది. బాధితుడిపైనే పెట్రోల్ దాడికి దిగడం అనేటువంటిది అత్యంత అమానవీయంగా ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి హన్మకొండ జిల్లా కేంద్రంలో నెలకొంది. థ్యాంక్ యూ కేకే.